సమస్యలకు ఎక్స్క్లూసివ్ ఆఫర్స్ తో సొల్యూషన్స్ అందిస్తోంది మీ హెయిర్ క్రియేషన్స్ KPHB. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కావ్య. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సింధూరం అంటూ ఒక సినిమా చాలా హల్చల్ చేస్తుంది. మనకందరికీ సింధూరం అనగానే పాత సినిమా గుర్తొస్తుంది, రవితేజ గారు యాక్ట్ చేసిన సినిమా. సో దానికి తగ్గట్టుగానే అక్కడ నక్సలిజం ఎలా అయితే చూసామో సేమ్ అదే విధంగా ఈ సినిమాని కూడా సేమ్ అలాగే డిజైన్ చేశారా, లేదంటే ఇందులో ఏమైనా కొత్తదనం ఉందా అనేది మనం ట్రైలర్ టీజర్లో ఆల్రెడీ చూసాము. ఇప్పుడు మనతో పాటు టీం కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి ఈ విషయాలని తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాని January 26న రిపబ్లిక్ డే రోజు రిలీజ్ చేయబోతున్నారు. సో అసలు ఈ సినిమా ద్వారా జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలోనే అడుగుదాం. అండ్ మన గెస్ట్ గురించి చెప్పాలంటే ఆ అమ్మాయి ప్రతి ఒక్కరి క్రష్. అక్కడెక్కడో ఆడిన ఆ వెబ్ సిరీస్ మన తెలుగులో ఆహా కళ్యాణం, ఇంకా ప్రతి అబ్బాయి స్టేటస్లో ఇన్స్టాగ్రామ్లో అలా పెట్టుకొని అమ్మాయిని క్రష్గా ఫీల్ అయిపోయి పాపం నిద్ర లేకుండా చేసేసింది. సో ఆ అమ్మాయి మనతో పాటు ఇక్కడ మన స్టూడియోలో ఉన్నారు. షీఈస్ బ్రిగిడా. అండ్ ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన ధర్మ మహేష్ గారు కూడా ఉన్నారు. చెప్పొద్దు, ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. సో లెట్స్ talk to them. Hi, hello. Yes, welcome to I Dream and happy Sankranti. Wish you the same to you, and thank you so much first of all for giving that cute and sweet intro about us. Sure. ఫీల్ అవుతారు మళ్ళీ మీ ఫ్యాన్స్, ఎందుకంటే బ్రిగిడా అంటే చాలా మందికి క్రష్ కాబట్టి. చూసారా తన వెబ్ సిరీస్ ఇంతకుముందు? చూసాను. మీకు కూడా చాలా అందరు అబ్బాయిలాగే మీకు కూడా కొంచెం అనిపించిందని ఈ అమ్మాయి బాగుంది. ఈ ఫిల్మ్ లో ఇంకా బాగా చేసింది. ఈ ఫిల్మ్ లో తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అందరికి, ఎందుకంటే పవి టీచర్ ని చాలా సపోర్ట్ చేస్తారు. అందరూ చాలా వెల్కమింగ్ గా ఉన్నారు. పవి టీచర్ ఎమోషన్ పెడుతున్నారు చాలా. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్స్, గ్రేట్ఫుల్. యా. సో సింధూరం అంటే చాలా రెడ్గా అలా కొంచెం టెర్రర్గా ఉంది. అసలు ఏంటి ట్రైలర్ చూస్తే మొత్తం నక్సలిజం వైపే అడవిలో అలా షూట్ చేస్తున్నారు, కొంచెం మంచి ఎమోషన్స్ కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. అసలు ఏంటి కదా, వాట్ ఈస్ ద లైన్ యాక్చువల్లీ? ఇప్పుడు ఈ సింధూరం మూవీలో నేను రవి అనే క్యారెక్టర్ చేశాను. ఇన్ఫార్మర్ నేను ఫిల్మ్లో. ఓకే. నక్సల్స్కి. అండ్ మా దళం హెడ్ ఏమో శివబాలాజీ గారు, సింగన్న. పేరుకు తగ్గట్టే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫార్మర్ జీవితాన్ని ప్రేమ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు అసలు ఇన్ఫార్మర్గా మారాడు, మారటం కరెక్టా కాదా, మారటం వల్ల ఏమన్నా యూజ్ ఉందా జనాలకి లేదా, అవన్నీ సినిమాలో నీట్గా చూపించారు విత్ మెసేజ్. దేశం గురించి కూడా ఉంటుంది. అందుకే రిపబ్లిక్ డే రోజు అయితే ఇంకా బాగుంటుందని ఆ రోజు ప్లాన్ చేశారు. నెగిటివ్ రోలా మీది? అంటే శివబాలాజీ గారిది నెగిటివ్ రోల్ అని తెలిసిపోతుంది. శివబాలాజీ గారి నెగిటివ్ రోల్ ఏం కాదు, ఆయన జనం కోసమే కదా. జనం కోసం కాబట్టి ఆయన దళ సభ్యుడు కూడా అయ్యాడు. దళ సభ్యుడితో పాటు హెడ్ అయ్యాడు దళానికి. జనానికి ఏదో మంచి చేద్దామని ఆయన అడవిలోకి వెళ్ళి అలా. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా, లేదంటే ఎక్కడ స్కెచ్ నడిపిస్తారా? స్కెచ్ ఏం లేదండి, స్కెచ్ ఏం లేదు. ఎస్ బ్రిగిడా. సో మీరు అక్కడ మంచి క్యూట్ గర్ల్ క్యారెక్టర్లో ఉండి లైక్ తమిళ్లో, ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్రాపర్ మంచి ఉమెన్ మ్యారీడ్ పర్సన్ క్యారెక్టర్ మీరు పోషించడం జరిగింది. సో అసలు ఈ రోల్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? Actually, first of all, I'm so thankful for Shyam sir for giving me this opportunity, because chala ammayi undi kada, talented ammayi ikkada. So he just picked me from there and naaku ee film opportunity ichinadi chala పెద్ద విషయం కదా. సో థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ సార్. అండ్ ఈ ఫిలింలో యాక్ట్ చేసినది చాలా హ్యాపీ, ఎందుకంటే అందరు ఆర్టిస్ట్ అందరికీ ఒక ఇంట్రొడక్షన్లో ఫస్ట్ డెబ్యూ ఫిలింలో ఒక లవ్ స్టోరీ అది కామన్ కదా. ఈ ఫిలింలో పర్ఫార్మింగ్ స్కోప్ ఉంటుంది నాకు. సో అదే కావాలి అందరికీ. సో నాకు అది దొరుకుతుంది, అది కొంచెం గ్రేట్ఫుల్గా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ వచ్చినదికి. ఓకే, సూపర్. మీరెందుకు ఓకే చేశారు? బాగా నచ్చింది ఏంటి ఓవరాల్గా సినిమా కథలో? నాకు ఇది ఫస్ట్ ఫిలిం అండి.
అంటే నా ఫస్ట్ ఫిలిం అంటే నాకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే నేను ఇట్లా పరిచయం ఈ సినిమా ద్వారానే నేను పరిచయం అవుతాను. సో కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ డైరెక్టర్ న్యాచురల్గా తీస్తే బాగుండు అని కోరుకున్నా మనసులో. అలాగే కంటెంట్ బాగున్న కంటెంట్ దొరికింది, అలా న్యాచురల్గా తీయగలిగే డైరెక్టర్ దొరికారు. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ లక్కీ అండ్ హ్యాపీ. అలాగే వచ్చింది. సో నాకు కంటెంటే మెయిన్ అండి నాకు, నా వరకు. సో అందుకే నేను ఈ ఫిలింని ఎంచుకున్నాను. కంటెంట్ బాగుంది కాబట్టి. అండ్ ఈ కంటెంట్ మీద ఇంతవరకు తెలుగులో రాలేదండి, ఏ ఫిలిం రాలా. ఇట్స్ ఎ న్యూ థింగ్, ఇట్స్ న్యూ ఇన్ఫర్మేషన్ టు ద ఆడియన్స్. అండ్ ఆల్సో నా క్యారెక్టర్ కూడా కొంచెం ప్యూరిటీ ఉంటుంది అందులో. విలేజ్ పీపుల్ అందరికి హెల్ప్ చేసిన ఒక అమ్మాయి లాగా. శిరీష రెడ్డి పెట్టారు. శ్రీష. సో నాకు కూడా చాలా హ్యాపీ నా క్యారెక్టరైజేషన్ మీద. కానీ మీ క్యారెక్టర్ చూస్తుంటే కొంచెం పాజిటివ్గా చూపిస్తున్నారు, బట్ ఇంకేదో ఉంది అన్నట్టుగా నాకు అనిపించింది. ఏదైనా అంటే సినిమాలోనే తెలిసేది ఏమైనా ఉందా? అది అందరూ మూవీ చూసి తెలుసుకోండి. కరెక్ట్గా గెస్ట్ చేశానా? మీరు బాగానే గెస్ట్ చేశారు. ఓకే, అంటే అంత సాఫ్ట్గా లేదేమో, ఇంకేదైనా ఉందేమో అన్న థాట్ వచ్చింది నాకు. ఒకటి ఉంది, అది అందరూ చూడండి. 26 అందరూ వెళ్ళి చూడండి. ఓకే, తెలుగు చాలా బాగా, అదే డౌట్ వచ్చింది నాకు. ముందు వచ్చా తెలుగు, లేదంటే ఈ సినిమా వల్ల ఈ సినిమాలే అయ్యో ఇప్పుడు నేనేదో ఒకటి మేనేజ్ చేస్తున్నా, అస్సలు రాదు మొన్న స్టార్టింగ్ ఇప్పుడు ఓకే నేను. ఓకే. అండ్ కంప్లీట్గా అంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అడవిలో ఉన్నట్టుగా ఉంది. ఎక్కడ లొకేషన్? రాజమండ్రి అండ్ మారేడుమిల్లి రాజమండ్రి, కాకినాడ. ఎలా అనిపించింది త్రూ అవుట్ ద షూట్? దట్ వాజ్ ఫన్నా లేదంటే ఎట్లా ఉండే? చాలా హ్యాపీగా అనిపించింది. ఆబ్వియస్గా ఫన్ అంటే ఇష్టమైన పని, సో ప్యాషన్ తో చేసే వాళ్ళందరికీ ఫస్ట్ ఫిలిం కాబట్టి ఒక టూర్ కి వెళ్ళినట్టుగా కొంచెం కొత్త వాతావరణం, కొత్త న్యూ పీపుల్. క్యారెక్టర్ లో ఉన్నప్పుడైతే అంబియన్స్ అన్నిటిని నేను ఎంజాయ్ చేసేవాడిని కాదు, నేను ఆ క్యారెక్టర్లోనే ఉండేవాడిని. ఎప్పుడైతే షూట్ అయిపోయినప్పుడు అప్పుడు అన్ని అందాలను చూసేవాడిని. అక్కడ సెట్, అడవి అందాలు కానీ. ఆనందం ఆవేశం అని ఒక సాంగ్ రిలీజ్ అయింది, అదైతే midnight 3కి షూట్ చేశారు. ఓకే, ఆల్మోస్ట్ 1 డేలోనే మొత్తం తీశారు డైరెక్టర్ గారు, ఒక నైట్ అంతా. కొంచెం ఏమన్నా ఉంటే నెక్స్ట్ డే చేశారు. అది బాగా ఎంజాయ్ చేశాను ఆ సాంగ్ అప్పుడు, ఎందుకంటే ఆ టైంలో అడిగి వెళ్ళడం నాకు ఫస్ట్ టైం. midnight 3-4 ఆ టైంకి చాలా బాగుంది. లైట్స్ అవన్నీ సెట్ చేయడం, అసలు ఎడిటింగ్ ఏం లేదండి ఆ సాంగ్, ఆల్మోస్ట్ అలాగే తీశారు. ఓకే. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద మూవీ. సో మీకు ఫస్ట్ ఫిలిం కాబట్టి తిట్లేమని తిన్నారా? ఏమైనా తిట్టారా? అలా కాదు ఇలా చేయడం, ఆయన చెప్పడం చాలా ఒక బ్రదర్కి చెప్పినట్టు చెప్పారండి నాకైతే. మరి ఆ తిట్లు ఏమో నాకు అలా ఏమో అనిపించలేదు అసలు. నాకు గుడ్ యాక్టర్ మీరు, అదే ఆయనే చెప్పాలండి. నేను గుడ్ యాక్టర్ నా జనాలు చెప్పాలి, ఆయన చెప్పాలి. ఆయన అయితే ఆయన పని చాలా పర్ఫెక్ట్గా, ఫుల్ క్లారిటీతో, మంచి టీం కూడా ఉంది ఆయనకి. సో ఫుల్ క్లారిటీతో చేశారు. రాజమౌళి గారి టీం ఉంటుంది కదా, అట్లా ఆయన కూడా ఒక టీం ఉంది. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. 1 డేనండి బ్రేక్, ఆల్మోస్ట్ 40 డేస్లో 1 డే బ్రేక్. 30 డేస్ అన్ని వర్క్ చేయటమే. ఎందుకు ఆయన ముందు నడిపిస్తేనే కదా బండి అంతా కదిలేది. ఆయన అయితే అసలు 4 గంటలు 3 గంటలు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు చెప్పండి, త్రూ అవుట్ షూట్ టైంలో అంటే అంత ఈజీగా ఏం అవ్వదు షూట్. దెర్ విల్ బి సమ్ పర్మిషన్ ఇష్యూస్ అండ్ లొకేషన్ ఇష్యూస్, క్లైమేట్ సపోర్ట్ చేయాలి, పీపుల్ హ్యాస్ టు సపోర్ట్. సినిమా అంటే మీరైతే ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ సీనియర్ మీకు ఆవిడ. సో మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి? ఏమైనా ప్రాబ్లమ్ చిన్నవి ఏమైనా ఫేస్ చేశారా? అది ఏమీ లేదు యాక్చువల్లీ, అది అన్నీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పని కదా. సో నా పని ఒక్కటే యాక్టింగ్. అది నా డెబ్యూ ఫిలిం కదా, ఇంకా కొంచెం కేర్ఫుల్గా, ఇంకా కొంచెం సిన్సియర్గా. అందరూ చాలా సిన్సియర్. అండ్ డైరెక్టర్ ఆయన చాలా ప్రొఫెషనల్, సెట్లో చాలా ప్రొఫెషనల్. అండ్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆల్సో. ఈ వర్క్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ది వెల్ నోన్ డిఓపీస్ ఇక్కడ. సో చాలా పట్ జరిగింది అది. సీరియస్లీ గ్యాప్ ఏమో లేదు యాక్చువల్లీ. ఇక్కడ అవ్వగానే మేము కూర్చోగానే రెడీ షార్ట్ రెడీ అని, యా ఇలాంటి జరిగింది.
బాగా స్పీడ్, జెట్ స్పీడే. ఓకే. అండ్ సినిమాలో ఇంకేం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఫుల్ సీరియస్గా ఉండే సినిమానా, ఏమైనా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందా? లేదు లేదు, అన్నీ ఉంది ఈ ఫిలింలో, మిక్స్డ్ ఎమోషన్స్. లైక్ దట్ ఈస్ నువ్వు చెప్పు, యూ విల్ ఎక్స్ప్లెయిన్ బెటర్ ఇన్ తెలుగు. ఎమోషన్, ఇప్పుడు చాలామంది ఎమోషనల్ మూవీస్ ఇష్టపడతారు. అట్లా ఇష్టపడే వాళ్ళకి ఇట్స్ వెరీ గుడ్. ఎంటర్టైన్మెంట్ అనేది అది నవ్వుగా అయినా అది ఎంటర్టైన్మెంటే, సాడ్గా అయినా ఎంటర్టైన్మెంటే. కాకపోతే స్క్రీన్లో ఒకవేళ సాడ్ ఎమోషన్ కానీ అని వస్తే ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయితే వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నట్టే. అది ఉందని అనుకుంటున్నాం, జనాలు చూసాక చెప్పాలి. మా డైరెక్టర్ గారు అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా తడిగొడ్డ వేసేసుకుని పక్కా హిట్ అని ఫిక్స్ అయిపోయి ఆయన అప్పుడే ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. సో మీరు తెలుగు అబ్బాయినా? నేను తెలుగు అబ్బాయి అండి. ఓకే. అంటే స్కిన్ టోన్ అండ్ కొంచెం లుక్స్ కొంచెం నార్త్ లాగా అనిపిస్తాయి. లేదు లేదు, తెలుగు అబ్బాయి నేను. మాది హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా. ఓకే, సూపర్ సూపర్. సో ఫస్ట్ ఫిలిం, దీనికి ముందు ప్రయత్నాలు ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయ్యాయి? 4 years. ఈ ఫిలిం వచ్చేప్పటికైతే 4 years, ఇప్పటికి 5 years. ఓకే. 4 years నుంచి ట్రయల్స్లో ఉన్నాను. ఆడిషన్కి వెళ్ళేవాడిని, కొన్ని సెలెక్ట్ అయ్యేవాడిని, కానీ స్టోరీ బాగుండేది కాదు. కొన్ని ఏమో నేను సెలెక్ట్ అయ్యేవాడిని కాదు. కొంతమంది అయితే నాకు స్టోరీ చెప్పేవాళ్ళు కాదు, నువ్వు కొత్తడు హీరో, నీకు ఎందుకు నీకు చెప్పాలని పెట్టుకోవడమే ఎక్కువ అనే యాటిట్యూడ్ ఉండేది కొంతమందికి. అట్లా అయిపోయింది. ఫైనల్గా నాకు కావాల్సినట్టు ఫస్ట్ ఫిలిం అంటే నాకు ఎలివేషన్స్ అన్నీ పెట్టకూడదు, నన్ను యాక్సెప్ట్ చేయరు జనాలు. ముందు నేను యాక్టర్గా ప్రూవ్ అయితే నెమ్మదిగా అభిమానులు వస్తే దాని తర్వాత అది ఇట్లా వస్తే బాగుండు అనుకున్నాను. అట్లాగే డైరెక్టర్ గారు వచ్చారు, కంటెంట్ వచ్చింది, హ్యాపీ అనమాట. ఓకే. సో హ్యావ్ యూ గాట్ ఆడిషన్? మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అంటే ముందు నుంచి అనుకుంటున్నారా తెలుగులోకి రావాలి, తెలుగులో సినిమా చేయాలి అని అనుకున్నారా? లేదు, లేదంటే యాక్సిడెంటల్గా జరిగిందా? లేదు, యాక్సిడెంటల్గా. ఓకే. ఎందుకంటే పవి టీచర్ వీడియో చూసి ఈవెన్ శ్యామ్ సార్ అండ్ ఆల్సో ప్రవీణ్ సార్ ప్రొడ్యూసరే లైక్ యూనో సజెస్టెడ్ మీ టు శ్యామ్ సార్ అని చెప్తారు అని బోత్ సా ద వీడియో అండ్ దెన్ ఓన్లీ ఐ హ్యాడ్ అ కాల్. అండ్ నరేషన్ నేను విన్నప్పుడు చాలా బాగుంది, ఆ స్టోరీ లైన్ అన్నీ, నా క్యారెక్టరైజేషన్ అన్నీ నాకు నచ్చింది. సో చేశాను. ఇలాంటి ఆడిషన్స్ ఏమో పెద్ద ఆడిషన్ ఏమో లేదు, కానీ రిహర్సల్స్ ఉంటుంది కొంచెం కొంచెం సీన్స్కి, లైక్ కొన్ని సీన్స్కి మూవీస్లో. బికాస్ కొత్త లాంగ్వేజ్ కదా నాకు, అది లైక్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్లో ఉంది అక్కడ, బట్ లాంగ్వేజ్లో లేదు కదా, అస్సలు రాదు కదా. సో అందుకే కొంచెం సీన్స్కి లైక్ షార్ట్ మొన్న కొంచెం ఆ వర్డ్స్ అండ్ ఆల్ దట్ ఆర్టికులేషన్ అండ్ ప్రొనౌన్సియేషన్ అన్నీ ప్రాక్టీస్ చేసి అన్ని తర్వాత అనుకుంటా అంటే త్వరగానే నేర్చుకున్నారు కదా. ఫస్ట్ ఫిల్మ్కే ఈ మాత్రం మాట్లాడతాం, చాలా గ్రేట్. థ్యాంక్ యూ. అది ఇంట్రెస్ట్ ఉంది నాకు. లైక్ సి లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ ఫర్ ఫిల్మ్ మేకింగ్కి లాంగ్వేజ్ అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ అండ్ ఎమోషన్ అన్నీ ఒక్కటే కదా. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా, కన్నడ ఫిల్మ్, సో ఇట్ వెంట్ వైరల్ like anything. So that expression and emotions are same for everybody. So I had spread అయిపోయింది కాంతారా. Yeah, అది కొంచెం ఆ కాన్ఫిడెన్స్లే నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. అలాగా ఈ ఫిలింలో నా జస్టిస్ ఇచ్చానని అనుకుంటుంటాను. ఈ ఆడియన్స్ హ్యావ్ టు సీ కదా, సో వాళ్ళే చెప్తారు అది. సో చెప్పండి, అందరూ చూసి చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్పారు మీరు, అది వాళ్ళ ఐడియా. ఇన్స్టాగ్రామ్ అందరూ ఒక ఇంటర్వ్యూలో అందరూ నాకు చెప్పండి ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి అని చెప్తారు ఒకరోజు. అదే నేను కూడా ఫాలో అయ్యాను. మీరు ఫస్ట్ టైం జనాలు వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు నేను చేసిన దాని గురించి నాకు కొంచెం ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను ఇన్పుట్స్ తీసుకుంటా అని చెప్పాను. తెలుగులో ఫస్ట్ కూడా అదే చెప్తుంది. నాకు కూడా కావాలి, నీకు కూడా మెసేజ్ ఫీడ్బ్యాక్ కావాలంట వాళ్ళిద్దరికి. ప్లీజ్ వాళ్ళిద్దరిని ట్యాగ్ చేసి పోస్ట్ అని పెట్టండి. పాజిటివ్ అయితే కామెంట్ లో మెసేజ్ లో పెట్టండి. అందరికి నచ్చితే పెట్టండి. మీరు చెప్పేది నాకు అర్థమైంది. పాజిటివ్ అయితే కామెంట్ పెట్టండి, నెగిటివ్ అయితే మెసేజ్ పెట్టండి, వాళ్ళు ఒక్కళ్ళే చూస్తారని. నెగిటివ్ ఏముండదు. ఓకే. అండ్ మీకు ఎక్స్ప్రెషన్లో విచ్ ఇస్ మోర్ ఈజీ ఏడవడమే కదా? అన్ని ఎక్స్ప్రెషన్ ఐ లైక్ పర్ఫార్మింగ్ స్కోప్ ఆ క్యారెక్టర్కి ఉందంట. నాకు అది నాకు అది చాలా
So expressions, I like all the expression of mine. Yeah. ఓకే సో Self-obsessed person. Yeah. అందుకే ఆ కాన్ఫిడెన్స్ అట్లా యాక్చువల్లీ జనరలీ ఇట్ విల్ కమ్ లైక్ దట్ ఓన్లీ. విల్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ ఐస్ అండ్ స్కిన్ అన్నీ సరిగా ఉందా అని చెక్ చేసి అండ్ దెన్ ఓన్లీ ఐ విల్ గో ఫర్ స్క్రీన్. సో కొంచెం సెల్ఫ్ అబ్సెస్డ్ అండ్ ఆల్ కొంచెమే. ఓకే సో మీకు లైక్ ఫాలోవర్స్ ఉన్న ఫ్యాన్స్ అందరు కూడా మీరు ట్రెడిషనల్గా గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటారన్న దాని మీద మీ ఎక్స్ప్రెషన్స్ మీద యూ గాట్ ఫ్యాన్స్. ఫ్యూచర్లో మంచి గ్లామర్ రోల్స్ కొంచెం ఎక్స్పోజింగ్ కొంచెం బోల్డ్ అలా వస్తే చేస్తారా? లెజెండ్స్తో యూ బిగ్ స్టార్స్ వాళ్ళతో చేయాల్సి వస్తే లేదు, అది నాట్ లైక్ ఎక్స్పోజింగ్ టూ మచ్. ఐ వోంట్ డూ ఎక్స్పోజింగ్ అట్ ఆల్. ఒక ఎక్స్పోజింగ్కి డ్రెస్ అవసరం లేదు. అది ఒక వెస్టర్న్ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఏదైనా గ్లామ్ క్యారెక్టర్ అంట, అందుకు ఎక్స్పోజింగ్ అవసరం లేదు. యూ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ if somebody, like I'm just telling, not don't take anything wrong, just seductive eyes if somebody has, no, adi chala kada. For example, in a good way I'm telling, who Sil Smita ma'am, yes such a beautiful eyes and expression she got kada. So that is so many kind of thing are there to just అంటే చూపుతో showcase glam చంపేస్తాను and all. అంటున్నారు, ఎక్స్పోజింగ్ కాకుండా ఎక్స్ప్రెషన్స్తో చంపేస్తాను అంటున్నారు. No, not like that. నాకు ఆ క్యారెక్టర్ ఓకే అని అనిపిస్తే I'll try to do, but I won't do exposing and all. ఓకే That is not in my mind. And also in dress also, in costume also, ఏదైనా కంఫర్ట్గా లేదంట I won't put. అది ఎంత పెద్ద ఫిల్మ్ ఓకే, వారు ఎంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చినాను ఓకే, నాకు అది ఒక కంఫర్ట్ జోన్ ఉందంట నేను చేస్తాం, లేకపోతే లేదు. ఓకే అండ్ మీరు ఒక్కొక్క వాల్యూ ఉంది కదా, లైక్ అదే మీరు చెప్పింది అర్థమైంది. అండ్ మీరు మీ లాంచింగ్ అంతా కొంచెం స్మూత్ కావాలి అనుకున్నారు, యాజ్ యూ సెడ్ ఇందాక, ఒక మంచి ప్రాపర్ కథ కంటెంట్ బాగుండాలి అని అనుకున్నారు. స్మూత్ గా అట్లా ఏం లేదు, కంటెంట్ బాగుండాలి. ఓకే సో నెక్స్ట్ ఫ్యూచర్లో అర్జున్ రెడ్డికి ఎలాంటి క్యారెక్టర్ వస్తే మీరు చేస్తారా? డెఫినెట్ గా కంటెంట్ బాగుంటే నేను చేస్తానండి. ఆ కంటెంట్లో క్యారెక్టర్ బాగుంటే ఖచ్చితంగా ఏదైనా చేస్తాను. శివపుత్రుల్లో విక్రమ్ గారు లాగా ఐ మీన్ అట్లాంటి క్యారెక్టర్ అయినా నాకు ఇంకా హ్యాపీ అన్నమాట చేయడానికి. ఒక ఆర్టిస్ట్కి ఏముంటుందండి, స్కోప్ ఎక్కువ ఉండాలి, స్టోరీ చాలా బాగుండాలి, సినిమా హిట్ అవడంతో పాటు ఆ క్యారెక్టర్ కూడా హిట్ అవ్వాలి. మన స్కిల్స్ అన్నీ బయటికి వచ్చేలాగా డైరెక్టర్ మనం చూపించాలి. అలా కోరుకుంటారు మ్యాక్సిమం అందరు ఆర్టిస్ట్. మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు మన తెలుగులో? నాకు రాజమౌళి గారు ఇష్టం, సుకుమార్ గారు ఇష్టం, త్రివిక్రమ్ గారు, శ్యామ్ తుమ్మలపల్లి గారు మా డైరెక్టర్ గారు. మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయినా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళలో శ్రీలీల బాగా అనిపించింది. బ్రీడే కూడా చాలా బాగా చూసారా? తెలుసు, నాకు తెలుసు. ఏం తెలుసు? లేదు, జెన్యున్ గా నేను ఈ ఫిలిం చూసానండి. షీ ఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్, చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. మీరు ఫస్ట్ ఎందుకు మరి తన పేరు ఎందుకు చెప్పలేదు? కావాలని చెప్పామనుకుంటారు, పక్కన ఉంది కదా, పక్కన ఉంది కాబట్టి చెప్పాను అనుకుంటారు. అందుకని ఫస్ట్ మామూలుగా అట్లా చెప్పి దాని తర్వాత బ్రిగిడా పేరు చెప్పాను. అవునా? ఓకే, శ్రీలీలానా బ్రిగిడానా పిక్ వన్. ఎందుకంటే నెక్స్ట్ సినిమా మంచి సినిమా కావాలి, అయితే సేమ్ డైరెక్టర్ ఇద్దరు కావాలి, ఇద్దరు ఆ స్టోరీలో ఇద్దరు ఉంటే లడ్డు కావాలా నాయన అన్నట్టుగా ఆయన 2 లడ్డులు కావాలను. అయితే ఇప్పుడు శ్రీలీల అండ్ బ్రిగిడా ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరితో యాక్ట్ చేస్తారు, బట్ సినిమాలో ఒక హీరోయిన్ ఉన్నారు. అది అప్పుడు ఒకసారి స్టోరీ వచ్చాక డైరెక్టర్ గారు డిసైడ్ చేస్తారండి. మనం డిసైడ్ చేసిన హీరోయిన్ రికమెండేషన్ పెట్టుకుంటారా? లేదు, నేను రికమెండేషన్ ఏం చేయను, నాకంత లేదు కూడా. అవునా? డైరెక్టర్ గారు నచ్చినట్టు పెట్టుకుంటారు హీరోయిన్స్ని. ఇప్పుడు ఈ ఫిలిం కూడా నాకు ఎవరో తెలియదు, నాకు నా ముందే ఆల్రెడీ హీరోయిన్ ఫిక్స్ అయ్యి ఉంది, చెప్పారు తర్వాత ఆమెను పెట్టుకోండి వీళ్ళని పెట్టుకోండి అని చెప్పండి. ఓకే, సో డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి మీవి కూడా. సో ఒక్క డైలాగ్ మా కోసం, మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమైనా ఉన్నాయా? అంటే మీ ఇద్దరు కాంబినేషన్లో ఉన్న డైలాగ్ ఏదైనా సంథింగ్.
ఏం చెప్దాం? ఏం చెప్తాం? సరే నువ్వు ఎంఆర్ఓగా నేను అదే చెప్తాను. అది ఉంది కదా ఆ డైలాగ్. ఫస్ట్ రోజు ఆ ఈ డైలాగ్ ఎంఆర్ఓ అదే హాస్పిటల్లో. చెప్తాను. ఓకే ఓకే, చెప్పనా? కమ్ ఆన్. yes కెమెరాకి చెప్పనా నీకు చెప్పనా? కెమెరాకే చెప్పొచ్చా కదా? లేదు, ఓకే, నాకే చెప్పండి. సరే కెమెరాకి చెప్తాను. అంటే ఐ లవ్ యూ లాంటివి ఉంటే డైరెక్ట్ గా చెప్పండి. ఐ లవ్ యూ లాంటి సినిమాలో ఉన్నాయి, బాగుంటాయిలేండి, అక్కడ చూస్తే బాగుంటుంది. అవునా? ఆ. ఓకే, ఏ బ్రిగిడా అంతే కదా? అంతే. ఇక్కడ ఏదో జరుగుతుంది. కమాన్, ఫస్ట్ అయితే డైలాగ్ చెప్పండి. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవ్వరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలి ఒక్కొక్క నా కొడుకుని. ఒక కాగితంలో ఒక బొమ్మ గీస్తే ఒక చుట్ట సరిగా రాదు, ఏం చేస్తావు? మళ్ళీ ఎరేస్ చేసి గీస్తారా, లేకపోతే ఆ పేపర్నే చంపేస్తావా? తప్పు చేయన ఒక్కొక్కరు నరుక్కుంటూ పోతే ఇక్కడ మిగిలింది మనుషులు కాదు, శవాలు. ఐ ఫర్గాట్ దట్ వర్డ్ అలోన్ ఇన్ మీ. నేను మేనేజ్డ్. సూపర్ సూపర్. ఇప్పుడు ఐ లవ్ యూ అనే డైలాగ్ ఉంది కదా, ఎవరు చెప్పారండి? లేదా? నేను మామూలుగా ఇట్లేదు బాగా. ఒక్కటి ఏదైనా. సినిమాలో నా ప్రేమ అంతా నా చేతుల్లోనే, ఆమె ప్రేమ అంతా ఆమె చేతుల్లోనే. డైలాగ్స్ లో కాదు. ఉండదా? ఓన్లీ ఎక్స్ప్రెసింగ్. మా డైరెక్టర్ గారు No అన్ని emoting. యాక్షన్స్ లోనే చూపించారు. ఓకే, మరి యాక్షన్ అయినా పర్లేదు మాకు. రొమాంటిక్ కాదు, రొమాన్స్ ఏమో లేదు ఈ ఫిలింలో. క్లాసిక్ లవ్ స్టోరీ, ప్యూర్ అండ్. ఎలా ఉంటుంది అది? ఇష్టంగా నేను చాలా పనులు చేసా. ఈ రొమాన్సే రియల్ గా కాదు, సినిమాలో. రియల్ గా ఏం చేయలేదు, సినిమాలోనే చేసింది. ఓకే, చలో లెట్స్ సి. మీరు ఒక ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు బ్రిగ్డాకి? యూ హ్యావ్ టు కాంప్లిమెంట్, యూ హ్యావ్ టు షో సమ్ లవ్. బ్రిగిడాకి చేయమంటారు ఇప్పుడు? ఎస్. అంటే ఏదో క్యారెక్టర్ అయితే శిరీష రెడ్డికి చేసినట్టు చేయనా, లేకపోతే? లేదు లేదు, బ్రిగ్డానే కావాలి. నేను చేయాల్సిందేనా? ఫిక్స్ చేశారా? మీ మనసులో ఉన్న కాంప్లిమెంట్స్ అన్నీ ఒక్కసారి చెప్పేయండి. ఫస్ట్ అసలు ఈ అమ్మాయి ఏం చెప్తే ఇష్టపడిద్దా అని కనుక్కుంటాను. కనుక్కోండి. కనుక్కున్న తర్వాత చెప్తాను. అంటే బ్రిగిడా నువ్వంటే నాకు చాలా ఇష్టం బ్రిగిడా, ఒకసారి ఆలోచించవచ్చు కదా బ్రిగిడా. అలా నవ్వుతా కదా, చాలా సినిమాటిక్ గా ఉంది, రియల్ గా లేదు ఇది. చెప్తాను నేను బ్రిగిడా. ఆలోచించండి, అలాగే ఇలా ఆలోచించి చెప్తా. అందరూ చెప్పేది ఇదే. ఓకే, ఇట్స్ ఓకే. అబ్బాయి జీవితం అన్నాక అంతే ఇంకా. ఓకే, సో మీకు ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వచ్చింది. ఏదైనా క్రేజీ ప్రపోజల్ ఎప్పటికీ మర్చిపోలేనిది ఏదైనా ఉందా? అవును, ఉంది కదా. మర్చిపోలేదు అని ఒక స్కూలింగ్ డేస్ లో ఒక ప్రపోజల్. ఐ వోంట్ ఫర్గెట్ దట్ ప్రపోజల్. ఒక నోట్ బుక్ మొత్తం నా పేరే హార్ట్ షేప్ లో స్టార్ట్ చేసి ఐ లవ్ యూ బ్రిగిడా, ఐ లవ్ యూ బ్రిగిడా అని. ఫుల్ బుక్? ఫుల్ నోట్. ఎన్ని పేజెస్? 100 పేజెసా? 100, 180 or 280 పేజెస్, ఐ డోంట్ నో. ఫుల్ గా రాసి ఇచ్చారు. ఏం చేస్తారు? And then no, he didn't gave me. I was in 11th standard, he was doing 10th. Chinna paiga. What he did, I will be playing with my friends, I'll be going to canteen and all after once school ends, and then I'll return back. We'll just andru bag oka place lo petti velli vastaru kada. ఆ గ్యాప్ లో నా బ్యాగ్ లో నోట్ బుక్ వచ్చి, అండ్ దెన్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాను ఏంటిది న్యూగా ఒక బుక్ నోట్ అని గీస్తే పేరు పెట్టి, ఇలాంటి పేరు పెట్టి వాళ్ళు పేరు పెట్టి అన్ని ఐ లవ్ యూ అని ఫుల్ నోట్ బుక్. ఎవరిది అని చాలా డౌట్. అండ్ నెక్స్ట్ రోజు యాక్షన్ ఇచ్చారు నాకు, ఇలాంటి ఒక యాక్షన్ అని క్యాంటీన్ నుంచి. చాలా లాఫింగ్, మీ అండ్ మై ఫ్రెండ్స్. 10th స్టాండర్డ్ పై 11th స్టాండర్డ్ గర్ల్కి ఏంటి జరుగుతుంది అది ఐ వోంట్ ఫర్గెట్. అండ్ దెన్ క్రైడ్.
He cried. I Why? refused. అయ్యో మరి No, I పాపం I పెన్ లో rejected. ఇంక్ పేపర్స్ అన్ని I rejected, so he cried a lot. I won't forget that. చూసారా యా ఎందుకు ఏడుస్తున్నావని కామ్ డౌన్ చేసి మళ్ళీ హోమ్కి వెళ్ళబ్బా అని చెప్పి ఓకే టచ్ లో ఉన్నాడు అబ్బాయి ఇప్పుడు లేదు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు కొంచెం ఆ పేపర్స్ మీ దగ్గర ఉంటే కనుక కొంచెం పోస్ట్ చేయండి మేము అప్రిషియేట్ చేస్తాం అది సన్మానం కూడా ఎక్కడో చేస్తాం అది ఎప్పుడు ఓకే ఓకే సో మీరు మీకు వచ్చిన ప్రపోజల్స్ కానీ మీరు అలాంటివి ఏమైనా రాసారా నేను ఇట్లా ఇది కాదు కానీ నేను చేశాను. మనకి నేను బాణం వేసాను, బాణం పడింది. ఓ నాతోనే ఉంది తను ఇప్పుడు ఇప్పటికి నాతోనే ఉంది. నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు. హలో కాదు దానికి ముందు చెప్పండి ముందు అంటే ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయిన లవ్ స్టోరీ చెప్తున్నారు ఫెయిల్ అయినా చెప్పండి ఫెయిల్ అసలు నాకు తెలిసి ప్రేమ అంటే ఏంటో తెలిసింది ఇప్పుడు గౌతమి అనే అమ్మాయితోనే తెలిసింది నాకు. సో ఈ అమ్మాయితోనే లవ్ అనేది టేస్ట్ చేశాను. నేను 4 years ఈ జర్నీలో నాకు తోడుగా అండగా నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పి అంటే సక్సెస్ అయ్యాక చాలా మంది ఉంటారు. మన దగ్గర సక్సెస్ లేదు, మనం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు లేదా అప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు ఉండేవాళ్ళు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలా తను ఉంది, తనే సో గుడ్ సింగిల్ లవ్. ఓకే సో ఎప్పుడు ఎన్ని ఇయర్స్ ట్రూ లవ్ 2013 నుంచి. అప్పుడు మీరు రిజెక్షన్స్ చేస్తున్నట్టున్నారు స్కూలింగ్ 2013 నేను అవును స్కూలింగా అవును మామూలుగా 2013 వరకు అయితే ఫస్ట్ క్లాస్ లో ఒక అమ్మాయిని, తర్వాత 3rd class లో ఒక అమ్మాయిని, అవన్నీ ఏంటంటే అట్రాక్షన్స్. తెలియదు మనకు అసలు లవ్ అంటే ఏంటో తెలిసిద్దా. అప్పుడే మీరేం చదువుతున్నారు అదే చెప్తున్నా, నేను ఫస్ట్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసేవాడిని, 3rd లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసేవాడిని. ఓకే అట్లా చూసేవాడిని. తెలియని వయసులో ఒక టీచర్ని కూడా చూసి ఇష్టపడేవాడిని. పెద్దవాళ్ళని ఇష్టపడకూడదు తప్పని తర్వాత తెలిసింది. అయ్యో సో క్యూటా ఇష్టపడిన తర్వాత తెలిసిందా అట్రాక్షన్ అండి. నా కళ్ళకి అందంగా కనిపించిన వాళ్ళందరినీ చూసేవాడిని అప్పుడు అట్లా. ఓకే సో ఏ క్లాస్లో మీరు లవ్ చేసింది అమ్మాయిని తిన్ని నేను ఇంజనీరింగ్లో అండి. ఇంజనీరింగ్ నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో. మరి ఇప్పుడు ప్రపోజ్ చేశారు అందుకే సరదాగా ఇది తను అర్థం చేసుకుంటా. యాక్టింగ్ అన్ని నిజమని ఎంత సపోర్టింగ్ క్యారెక్టర్ చూడండి క్యారెక్టర్ కా సపోర్టింగ్ పర్సన్ చూడండి అవును, చాలా సపోర్టింగ్ పర్సన్, వెరీ కూల్, గుడ్ ఫ్రెండ్. ఇలా చెప్పకపోతే ప్రాబ్లం అవుతుందా లేదు, తను అసలు అదే I know her actually. Yeah, for me also friend she is. Yeah, we will be talking in Instagram and all. చాలా supportive person. నిజంగా ఒక పర్సన్ ఇంప్రూవ్మెంట్ లైక్ లైఫ్ లో అందరికీ ఒక పర్సన్ కావాలి కదా. లైక్ వీ హ్యావ్ టు లిఫ్ట్ దేర్ అప్. వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అలాంటి ఒక పర్సన్ గౌతమి. సో ఎప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ ఎప్పుడు అవన్నీ తర్వాత మాట్లాడదాం అండి. అయిపోయింది ఏంటి ఏదో ఒకటి అయిపోయిందండి. ఏంటది ఈ టాపిక్ వదిలేసి మన సింధూరం టాపిక్ మీరు మర్చిపోయారు. ఇది సింధూరం గురించి అంటే సింధూరం గురించి ఇప్పుడు నాకు కథ అడిగితే మీరు చెప్పరు. సినిమానే చూడండి, గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం ఆన్ రిపబ్లిక్ డే అంటారు, మంచిగా చెప్తారు. కానీ మనం సింధూరం ఒకవేళ దేవుడి దయ వల్ల జనాలకు నచ్చి అందరూ ఆదరించి సక్సెస్ అయితే నేను అప్పుడు వచ్చి నా పర్సనల్ దాని గురించి చెప్తా. నిజంగా దాటేశారు మెల్లగా. దాటే లేదండి, చెప్తా అప్పుడు వచ్చి. కావ్య గారు మనం అప్పుడు కలుద్దాం ఖచ్చితంగా. నేను మీకు డీటెయిల్డ్గా బ్రీఫ్గా చెప్తా. అప్పుడు గౌతమి గారిని కూర్చోబెట్టి తీసుకొస్తా. ఎస్ ఓకే గ్రేట్. సో సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సంక్రాంతి అప్పుడు ఆ రోజు నా బర్త్డే కూడా. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏమికి లక్ చాలా ఎక్కువ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం లక్ చుట్టూతో తిరుగుతా ఉంటారు, వైఫై లాగా. అందుకేనేమో సంక్రాంతి రోజు పుట్టిందనేమో అయితే తెలీదు, చూద్దాం. ఇప్పుడు ఉంది నా వైబ్రేషన్ అని వైబ్రేషన్ బాగుంది చేసిన దానికి. ఎప్పుడు డేట్ ఎప్పుడు? బర్త్డే 14th. ఇక్కడ భోగియా అందరికి? ఇక్కడ భోగి కదా, అక్కడ పొంగల్ 14th, ఇక్కడ సంక్రాంతి. ఇక్కడ కూడా పొంగల్ 14th 15th 13, 14, 15. భోగి, సంక్రాంతి, కనుమ
ఆ లాస్ట్ రోజు మాత్రం నా అదిరిపోద్ది. పుట్టినరోజు పొంగల్. ఏం చేస్తారు మరి ఆ రోజు? హౌ విల్ యూ సెలబ్రేట్ ద బర్త్డే మీ స్టైల్? ఫ్రెండ్స్ కూడా, అండ్ టుగెదర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ అంత పెద్ద సీన్ పెద్ద సెలబ్రేషన్ ఏమో లేదు, కొంచెం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అన్ని. ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది? లైక్ మీరు సినిమా సింధూరం ప్రమోషన్స్లో ఉన్నారు, ఫుల్ బిజీగా. అదే కదా, ఐ విష్ దట్ ఐ విల్ గో విత్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. చూద్దాం ఎక్కడ ఎలా జరిగింది అని చూద్దాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? కైట్సా, ముగ్గులా, సెలబ్రేషన్ అంటే నిజంగా అండి చిన్నప్పుడే మనకి చిన్నప్పుడు ఆ పసితనంలో ఎవరైనా మనం ఇట్లా ఎంజాయ్ చేస్తే అని అనుకుంటారా? అయ్యే ఉండవు మనకి ఆ టైంలో. నిజంగా ఆ టైంలోనే ఎంజాయ్మెంట్ అంటే చిన్నప్పుడే అండి. చక్కగా పుల్లలన్నీ ఏరుకుని అందరం చుట్టాలందరం ఒక చోట చేరి మంచిగా భోగి మంట వేసుకుని ఆ కైట్ ఎగరేసేదానికన్నా ముందు తయారు చేసేటప్పుడు ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అనమాట మాకు అది. సైంటిస్ట్ లాగా feel అయ్యేవారా? చిన్నప్పుడు అనుకోండి ఈ అన్నం మెతుకులు వాటితో వండించేవాళ్ళు. నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఇంకా 3వ రోజు మాత్రం నాటుకోడి ఎరగదీసేస్తాం గట్టిగా. మాది అటుపక్కే కదా, సో అక్కడ కోడి పందాల కల్చర్ అన్నీ ఉంటాయి, వాటికి వెళ్తాం. పెరిగిందంటే ఇక్కడ నేను పుట్టింది విజయవాడ, పెరిగింది గన్నవరం హనుమాన్ జంక్షన్, మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చి గుంటూరు. అదే. సో ఆ కల్చర్ మిస్ అవుతున్నారు ఇప్పుడు? ఎందుకు ఇప్పుడైనా చేయొచ్చు కాదు. ఇప్పుడు ఈ ఇయర్ ప్రమోషన్స్ కానీ నా చైల్డ్హుడ్ని మిస్ అవుతున్నా. అప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు లేదు. ఓకే, సో మనం ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. ఐ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, తెలుగులో మీరు చూసిన ఫస్ట్ ఫిల్మ్ ఏది బాగా నచ్చింది? మిర్చి ఫస్ట్ ఫిల్మ్. మిర్చి. ఓకే, మీరు? ఫస్ట్ ఫిలిం అండి నాకు నిజంగా గుర్తులేదు. థియేటర్లో చూసిన ఫస్ట్ ఫిల్మ్? అదే థియేటర్లోనే. నేను అన్ని థియేటర్లోనే చూసా చాలా. మురారి, మాస్, ఇంద్ర, చాలా సినిమాలు చూసా. ఫస్ట్ ఏం చూసాను నాకు కరెక్ట్గా గుర్తులేదు. హూ ఇస్ యువర్ సెలబ్రిటీ క్రష్? తెలుగులో ప్రభాస్ గారు. ప్రభాస్, ఓకే. అండ్ తమిళ్లో ధనుష్ గారు. ధనుష్, ఓకే. ఇద్దరితో వర్క్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? లేదు, కానీ నేను ఒకటి చేశాను తమిళ్లో. ఇక్కడ మొన్న ఒక 3 years మొన్న నేను క్యారెక్టర్లో చేసినప్పుడు నేను అసురన్ ఫిలిం ఉంది కదా, వెట్రిమారన్ సార్ ఫిలింలో, జస్ట్ టు సీ దేర్ వర్క్ అండ్ ధనుష్ సార్ నేను జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళి వెట్రిమారన్ సార్ వర్క్ చూసి అండ్ ధనుష్ సార్ చూసి యాక్టింగ్ ఎప్పుడు చేశారని చూడడానికి, దానికోసమే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళారు ధనుష్ గారి కోసం. సో యా, అండ్ ధనుష్ సార్ అండ్ ఆల్సో వెట్రిమారన్ సార్ వర్క్ చూడదాని కోసం. ఓకే, మీకు ఎవరు క్రష్ తెలుగులో? 9th క్లాస్ అప్పుడు ఎంఐ చేసే సినిమా చూసాను. ఇది ర్యాపిడ్ ఫైర్. అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నా. మరి 9th క్లాస్ అప్పుడు సమంత గారు క్రష్. దాని తర్వాత ముకుంద సినిమాలో పూజ హెగ్డే నచ్చింది. అది ఇప్పుడు నేను ఇప్పుడు వర్క్ చేస్తే తర్వాత చెప్తా, వర్క్ చేశాక. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ ఐ లైక్ శ్రీదేవి మ్యామ్. శ్రీదేవి గారు నాకు చాలా ఇష్టం. మూన్రాపిరైలో మూవీ తెలుసా? మూన్రాపిరై, కమల్ సార్ పూంగాట్రి సాంగ్ చాలా బాగా, ఓ మై గాడ్, సచ్ ఇన్స్పిరేషన్ పర్సన్ శ్రీదేవి గారు. అండ్ ఆల్సో ధనుష్ సర్స్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ లెవెల్ ఐ అడ్మైర్ అలాట్. మీరు? నేను ఇప్పుడు ఆర్టిస్ట్ అవుదామని అనుకున్నాను. అన్నీ అయిన తర్వాత మనం బేసిక్గా స్టోరీస్ అందరూ వింటూ ఉంటాం. ఏ హీరో అయినా ఒక మంచి స్టేజ్కి వెళ్ళారంటే కారణం వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ టాలెంట్ అండి. సో చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చారు. మరి పైకి వచ్చాక చాలా అణిగిమణిగే ఉంటారు ఆయన, ఈజ్ బాస్ అయినా కానీ. సో అట్లా ఉండాలి అని అనుకుంటాను, అలా కష్టపడాలి అని అనుకుంటా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఉంది, అయినా ఆయన చాలా కష్టపడే పైకి వచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఆయన ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కాదు, అండ్ ఈరోజు ఆయన ఇంత స్థాయికి రావడానికి కారణం బ్యాక్గ్రౌండ్ అని అనుకోకూడదు కంప్లీట్గా. ఇన్ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు అంటే తిను వాళ్ళ ఫ్యామిలీ అని గుర్తింపే, అక్కడి నుంచి నడిపేది తనే నడుపుకోవాలి. సో అది కూడా నాకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. అలా చాలామంది ఉన్నారండి. ప్రతి ఒక్కరి దాంట్లో ఇన్స్పిరేషన్ ఒక ఎలిమెంట్ ఉంటుంది, నేను తీసుకుంటాను. సో
బ్యూటీని డిఫైన్ చేయాలంటే ఏం డిఫైన్ చేస్తారు? వాట్ ఈస్ బ్యూటీ టు యూ? గ్లామర్ ఆర్ బ్యూటీ? What is beauty to me? Being good inside and out. Being good and అందరికీ హెల్ప్ చేస్తే నాకు తెలిసి అదే బ్యూటీ. యా, ఇఫ్ అ గుడ్ పర్సన్, ఇఫ్ గుడ్ సోలే కావాలి నాకు. అది చాలా బాగున్నారా, లైక్ బ్యూటిఫుల్గా ఉన్నారా అంటే అవుటర్ అపియరెన్స్ ఏమీ లేదు, ఇన్నర్ హార్ట్ అండ్ సోలే బ్యూటీ డెఫినేషన్. యా. ఓకే, మీరు? బ్యూటీ నటించకుండా బయట కెమెరా ఉంది కాదు, బయట నటించకుండా లోపల ఏది ఉంటే మన మొహం మీద కూడా అదే ఉంటే అదే బ్యూటీ. నటిస్తే మన బ్యూటీ పోతుంది అంతే. బీయింగ్ జెన్యూన్నెస్. ఓకే, మీకు డ్రీమ్ క్వాలిటీ ఏదైనా ఉందా? లైక్ ఫ్యూచర్ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్, ఇలా ఉండాలి అలా ఉండాలి. నా డ్రీమే హస్బెండ్ వద్దు ఇప్పుడు అని. హస్బెండే వద్దు అంటే నా డ్రీమ్ సడన్ గా వచ్చింది కదా, ఇదే నిజం. సీరియస్ గా నాకు అంత ఐడియావే లేదు. నా గోల్ ఉంది, నాకు అది ఒక్కొక్కరికి ఒక లైఫ్ లో నా ఒక అచీవ్మెంట్ ఉంది, ఒక గోల్ ఉంది, చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని. సో ఇదే నాకు ఈ రోజులో లైక్ ఇన్ దిస్ స్టేజ్ నాకు అదే ఇష్టం, అండ్ దట్స్ ద గోల్. మీరు చెప్పారు, కన్విన్సింగ్గా ఉంది, బాయ్ ఫ్రెండ్ లేదు కాబట్టి. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా మళ్ళీ మీరు మంచి డెసిషన్ ఏంటి? అంటే తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాదు తను ఏముంది, హస్బెండ్ వద్దంది, అది మంచి డెసిషన్ అన్న. నేను మంచి పార్ట్నర్ కాదేమో తనకి. ఎవరికి? తనకి, ఐ మీన్ ఇప్పుడు గౌతమి తనకి నేను మంచి పార్ట్నర్ కాదేమో, ఎవరికి తెలుసు. ఏదైనా అండర్స్టాండింగ్ ఉండటం ఎన్ని పక్కన పెడితే, ఏదైనా ఇంకో మనిషి వచ్చాక మన ఇష్టాలు కూడా వాళ్ళ మీద పడతాయి, వాళ్ళ ఇష్టాలు మన మీద పడతాయి. సరే, అది ఇష్టం ఉంటే అది వేరే విషయం, క్షమించేస్తాం ఇష్టం ఉంటే. ఏదైనా వాళ్ళ జీవితం, ఎవరి జీవితం వాళ్ళు బతుకుతూ ఉంటే బాగుంటుంది. Yeah, in sometimes they'll end up just sacrificing each other in any point in lifetime. Yes. So that's a kind of commitment, and అది ఒక స్టేజ్. అది ఇప్పుడు నా అమ్మ నాన్న ఉన్నారు, అది అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ ఉంది, బట్ దే ఆర్ మేనేజింగ్ బికాస్ ఆఫ్ కిడ్స్ అండ్ ఆల్. బట్ నాకు అది ఒక వేరే లెవెల్, ఒక స్టేజ్. అన్ని పేషెన్స్ అండ్ అన్నిథింగ్ నా దగ్గర లేదు. సో నాకు కొంచెం ఇప్పుడే కదా 21, నాకు 22. సో ఇప్పుడు ఏమీ లేదు. యా, రెండు మనుషులు కలవడం అంటే ఈ మనిషి ప్రపంచం, ఈ మనిషి ప్రపంచం రెండూ కలవాలి. ఇప్పుడు అలా ఉంది. అలా లేకుండా ఉంటే ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏదో కోతి పని చేశాడు, నాకు వాడి మీద ఇష్టంతో నేను క్షమించేస్తా. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ హర్ట్ చేసి ఉంటే నా వల్లే వీడు ఆ అమ్మాయి లైఫ్లోకి వచ్చాడు, పాపం తను నా వల్ల నేనే బాధ పెట్టినట్టు, అందుకు అలా అన్నాను అంటే. మీరు లైక్ ఇప్పటి వరకు మీ జర్నీలో హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ బ్యాడ్ పీరియడ్ డ్యూరింగ్, అంటే ఏదైనా కెరీర్లో అవని, ఇన్ పర్సనల్ లైఫ్ హ్యావ్ యూ గాన్ త్రూ సమ్ బ్యాడ్ డేస్? I've gone through many bad days. Yeah, many. I mean, from starting career start అయినప్పటి నుంచి ఈవెన్ ఐ కెన్ సే ఇప్పుడు లేదు, లైక్ కొంచెం మొన్న ఇనీషియల్గా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. అన్నీ ఉంటుంది కదా అందరి లైఫ్లో. యాక్చువల్లీ వీఆర్ యాక్టర్స్, బట్ నార్మల్ మనిషే కదా. సో అన్ని ప్రాబ్లమ్స్ అందరికీ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ మనకు కూడా ఉంటుంది కదా. యాక్టర్స్ స్పెషల్ లైఫ్ ఏమో లేదు, అన్నీ సేమ్ రొటీన్. లైక్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ వీల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. సో చాలా స్పెషల్ ఏమీ లేదు, ఆల్ ఆర్ సేమ్ కదా. సో అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అది వచ్చింది, బట్ ఉంటుంది, పీరియడ్స్ ఉంటుంది. ఏదైనా ఒకటి చెప్తే వద్దు, చెప్పచ్చు. వద్దు. అంటే రిలేటెడ్ టు వాట్? రిలేటెడ్ టు మై కెరియర్ ఐ ఫేస్డ్, ఈవెన్ మై ఫస్ట్ ఫిలిం ఐ ఫేస్డ్. తమిళ్లో నేను చేసిన ఫిలిం వచ్చింది, అది చాలా కాంట్రవర్సీ ఒక సీన్లా అయింది. ఆ కాంట్రవర్సీ ఏంటంటే ఆ సీన్ ఇంకా అసలు అంత పెద్ద సీన్ ఏమీ లేదు. చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సీన్ ఎలా కొరియోగ్రాఫ్ చేస్తున్నాని. అందరూ ఇప్పుడు నా బ్రిగిడా అని టైప్ చేస్తే ఐ టెల్ దట్ న్యూడ్ లాగా చేసిన అమ్మాయి, న్యూడ్ సీన్ చేసిన అమ్మాయిని వచ్చింది. అది అందరికీ తెలియట్లేదు అది ఏం సీన్ అని, బికాజ్ ఆ ఫిలింలో పువ్వులు అమ్మాయి లాగా చేస్తున్నాను నేను. టెంపుల్లో ఉందిన, తెలుగు టెంపుల్లో ఉందిన తెలుగు అమ్మాయి పువ్వులు
విక్ర అమ్మాయి Flowers. ఫ్లవర్ సెల్లింగ్ గర్ల్ లాగా పూలు అమ్ముకునే అమ్మాయి. పువ్వులు అమ్ముకునే అమ్మాయి లాగా యాక్ట్ చేస్తున్నాను. అది సంథింగ్ లైక్ గాడెస్ ఇస్ మై క్యారెక్టర్. ఓకే. వాళ్ళకి ఒక సిచ్యువేషన్ లో మూవీలో ఒక క్యారెక్టర్ ఒక సీన్ వచ్చింది ఏంటంట, నా హస్బెండ్ he can't return the money what he gets from the villain. So the villain what he do, he'll kidnap me and make me sit in a as nude in that scene lo. Not asal nude na, nude scene kaadu. If somebody is killing in one film, I'm not died completely in that film. Okay వా తెలుసు కదా. సో ఐఎమ్ నాట్ కిల్లింగ్, దే ఆర్ నాట్ కిల్లింగ్, దే ఆర్ నాట్ హర్టింగ్ మీ. అది అంత యాక్టింగే కదా మూవీ కోసం. సో అందరూ ఒక బోర్డ్ ఒకటి ఉంది, నా ఫేస్ అండ్ నా లెగ్స్ మాత్రమే ఉంటుంది అందులో బిహైండ్ చీట్ షాట్. అది Yes. అందరికీ తెలియట్లేదు అది ఏంటి కొరియోగ్రఫీ అని. అందరూ ఆలోచించినది ఏంటంట, నేను నిజంగా అక్కడ న్యూడ్గా ఉండాలి అని అందరూ తప్ప ఎత్తుకుంటే పాపం చాలా కాంట్రవర్సీ అయింది. అది చాలా హర్ట్ఫుల్ గా ఉంది ఇప్పుడు వరకు. నాకు చెప్తే నాకే కలర్స్ టీయర్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు వరకు. ఎట్లా హ్యాండిల్ చేస్తాం మరి ఆ సిచ్యువేషన్? చాలా కష్టం. ఇక్కడ కూడా చాలా న్యూస్ వచ్చింది, లైక్ తమిళ్లో సింగిల్ షాట్ లో తెలుగు నేను లైక్ ఇంటర్వ్యూ కోసం అని కొంచెం చూస్తున్నప్పుడు ఐ హావ్ సీన్ ద థంబ్నెయిల్స్ సంథింగ్ లైక్ దట్. ఆల్ మై పర్ఫార్మెన్స్ అందరూ లైక్ ఏ రహమాన్ సార్ చెప్తారు చాలా బాగా యాక్ట్ చేశారని, కమల్ సార్ చెప్తున్నారు 20 ఏళ్ళ ఫిలిం చూసి. కానీ అది పాజిటివ్ సైడ్. ఇంకా ఒక పర్ఫార్మెన్స్కి నాకు చాలా పేరు వచ్చింది. ఆస్కార్స్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది ఇప్పుడు 20 ఏళ్ళ ఫిలిం. RRR, కాంతారా, 20 ఏళ్ళ అండ్ ఆల్ ద 11 ఫిలిమ్స్ ఇక్కడ తమిళ నుంచి, లైక్ తమిళనాడు నుంచి. అదే ఫిలింకి. ఓకే. సో ఎవరో చూడాక ఒక ఫిలింని ట్రోల్ చేసి ఒక పర్సన్ ట్రోల్ చేసిన ఆ లైఫ్ ఏంటి కదా. సో చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాను నేను. సో అందుకోసం అది తప్ప ఎత్తుకొని అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అది చాలా కష్టం ఒక పర్సన్కి అది క్రాస్ చేసి మూవ్ ఆన్ చేసి వచ్చడానికి. ఒక 1.5 months అయింది నాకు. ఒకే సేఫ్లో కూర్చుకుంటూ ఆల్వేస్ ఐల్ బీ క్రయింగ్ అని ఎందుకు ఇలా అయింది నాకు అని చాలా కష్టపడి ఏడీ లాగా వర్క్ చేసి. ఫ్యామిలీలో లైక్ ఫ్రెండ్స్ కానివ్వండి, నియర్ అండ్ డియర్ వాళ్ళు ఫోన్ చేసి ఏమైనా అడగడం జరిగిందా? అంటే ఐ డిడ్ంట్ పిక్ మై కాల్స్ ఆ పీరియడ్లో. కాల్స్ పిక్ చేయలేదు, ఎవరి దగ్గర అడగలేదు, లైక్ ఏం జరిగింది చూడలేదు. ట్విట్టర్ అన్నీ ఓపెన్ చేస్తే నాకు న్యూడ్గా చేసిన బ్రిగిడా, అంత సీన్లో చేసిన బ్రిగిడా అని వచ్చింది. అది వాళ్ళ యూట్యూబర్స్ కొంచెం వాళ్ళ వ్యూస్ కోసం అక్కడ థంబ్నెయిల్ పెట్టారు, కానీ ఒక పర్సన్ లైఫ్ థింక్ చేయలేదు. డూ యు వాంట్ షేర్ సమ్ మెసేజ్ లైక్ ఇలా చాలా మందికి అవుతూ ఉంటుంది టు ద క్రియేటర్స్, అలాంటి క్రియేట్ చేయకూడదు అని? నేను అలాంటి కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వర్క్ చేసి, బికాజ్ నేను ఒక అంత ఫిలిం మీద ఉంటున్న ప్యాషన్, అది ఒక చాలా ప్యాషన్. అది నేను అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఫిలింలో వర్క్ చేసి సింగిల్ షాట్, అది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అది ఎవరికూ తెలియట్లేదు అది ఎంత కష్టమని, చూసిన వాళ్ళకి తెలుసు. సో అందరూ ఏదైనా ఒక పర్సన్ ఏదైనా న్యూ అటెంప్ట్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ ఏమో ఒకటి, అందరూ కొంచెం చూడండి ఆ ఫిలిం ఏంటని, ఒకసారి చూసి మళ్ళీ చెప్పండి. ఏంటంట ఈరోజు అంతా ఏదైనా ఒక కొత్త మూవీస్ వచ్చిందంట, అందరూ ట్రాల్ చేసి అందరూ ఒక రివ్యూస్ చేసి ఒక ప్రాపర్ రివ్యూ పెడితే అది 3 days అవుతుంది. ప్రాపర్ రివ్యూస్కి 3 to 4 days అయింది. అయినా ఇన్ ఫస్ట్ షో ఎవరు రివ్యూస్ ఇవ్వకూడదు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. సో ఇట్స్ అ మెసేజ్ ఐఎమ్ గివింగ్, దట్స్ ద మెసేజ్. బికాజ్ ఫస్ట్ షోలే ఎప్పుడు ఆడియన్స్ రియాక్షన్ తెలుసా, అన్నీ తెలియకుండా ఒక ఫిలిం ట్రాల్ చేసి ఒక రివ్యూస్ పెట్టినది, అది దట్స్ నాట్ అ గుడ్ థింగ్ ఫర్ ఎనీబడి హూ కెన్. అందరూ కష్టపడారు కదా ప్రొడక్షన్ వాళ్ళు అండ్ యాక్టర్స్ అండ్ హూ ఆర్ ద క్రూ, అందరూ చాలామంది వర్క్ చేశారు కదా ఫిలింలో. చాలామందికి లైఫ్ టైం ఆపర్చునిటీ ఇది. లైఫ్ ఒక ఫిలింలో ఏదో ఒక క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను కదా, వాళ్ళ డ్రీమ్ ఎంత పెద్ద ఉంటుంది. ఏదైతే ట్రూ రివ్యూస్ నమ్మి నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరూ చెప్తారు ఒక ఫిలిం ఓకే వెళ్దామన్నా
వెయిట్ ఒకసారి వెయిట్ అండి, రివ్యూస్ చూసి మళ్ళీ తర్వాత వెళ్దామని చెప్తారు. సో రివ్యూస్ నమ్మకూడదు అందరూ. వాళ్ళు పోయి థియేటర్కి వెళ్ళి చూసి కానీ నచ్చితే మీరు స్ప్రెడ్ చేయండి, అది ఒక గుడ్ థింగ్. సో నచ్చలేదంతా తర్వాత చెప్పండి. అది ఎందుకు అది ఫస్ట్ రోజు 2 రోజులే ఆ ఫిల్మ్ గురించి యూనో నెగటివిటీ స్ప్రెడ్ చేయి, అది రాంగ్ థింగ్ అది. సో అందుకే అందరూ నేను చెప్తాను అందరికీ, ఎవరికూ రిపీట్ చేయవద్దు. బికాజ్ ఐ వాంట్ టు బీ లైక్ అన్ ఎగ్జాంపుల్. బికాజ్ there are so many people who are just suffering because of that. I know many people in the industry who faces something like this and they can't able to move on after that. They are facing so much, I'm telling you. We are also humans. మీరు 1.5 month లో మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యారు. బట్ చాలా మంది ఉన్నారు, చాలా లేట్ అవుతుంది దాని నుంచి బయటకు రావడానికి. నేను చాలా ఎమోషనల్ పర్సన్ అండి. సో అందుకే నేను ఇప్పుడు వరకు కొంచెం కష్టపడాను. ఈవెన్ ఐ వాస్ టెల్లింగ్ యూ, బట్ ఐఎమ్ జస్ట్ జోకింగ్ ఇన్సైడ్. సో దట్ అండ్ ఆల్ ఫర్ మీ సమ్వన్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్. నాకు ఎక్కడి నుంచి ఇంత ప్యాషన్ వచ్చింది అని నాకు తెలీదు, బట్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ పర్సన్ and I'm a very I just want to do performing scope and I want to stand in industry, something like that in mind. So appudu ochina both like this, all these happens, no, their lifetime poyindi kada, idi life kada. Yes. So ade naku chaala అన్ఫర్గెటబుల్ పీరియడ్ నాకు అది. సో అది మాత్రం కొంచెం రివ్యూస్ అని కొంచెం ఆపండి, ఒక 2-3 days తర్వాత పెట్టండి అందరూ. అదే నా రిక్వెస్ట్ అందరికీ. ఆ పీరియడ్లో క్విట్ చేద్దాం ఇండస్ట్రీ అని ఏమైనా అనిపించిందా? ఇంకా చేయలేను ఎందుకంటే బ్యాడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. అది నేను ఆలోచించినప్పుడు ఏం వచ్చిందంట, ఎప్పుడు ఏం చేస్తారో ఏమో, ఈవెన్ ఇఫ్ యూ గుడ్ బ్యాడ్ ఆర్ ఇఫ్ యూ డూ గుడ్ ఆర్ బ్యాడ్. చాలా కష్టపడ్డాను నేను ఆ ఫిలింలో. 100 days రిహర్సల్ అండి, 60 days రిహర్సల్ ఆ ఫిలింలో. అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పని చేసి, ఈవినింగ్ స్టార్టింగ్ నుంచి నేను యాక్షన్ అందులో. సో చాలా కష్టం. ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక అమ్మాయి ఒక ఫిలింలో హీరోయిన్ లాగా యాక్ట్ చేసినది చాలా కష్టం. థ్యాంక్ఫుల్లీ బై గాడ్స్ గ్రేట్స్ నాకు ఒక పవి టీచర్ అండి ఒక టైటిల్ ఉంది. అది లేకపోతే నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీలే లేదు కదా. సో సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్. ఐ థాట్ లైక్ ఇలా ఇవ్లో కష్టపట్టు ఆల్ దీస్ హార్డ్షిప్స్ ఐ ఫేస్, మరి ఎందుకో నాకు ఇది జరిగింది అని ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. అదే నా ఫీలింగ్. సో బట్ ఐ నెవర్ థాట్ ఇది ఒక లెసన్ నాకు. ఇదనాల ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై ప్యాషన్ జస్ట్ లైక్ దట్స్ మై ప్యాషన్ నౌ. సో ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఫ్యూచర్లో. సో అది ఒక లెసన్, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అ లెసన్. సో ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఆన్. ఇందులో నా తప్పు ఏమీ లేదు. నేను చాలా ప్యాషనెట్గా ఉన్నావు ఆ ఫిలింకి, ఆ క్యారెక్టర్కి. నేను పర్ఫామ్ చేసి పేరు ఇచ్చి ఉన్నాము నేను. కమల్ సార్ దగ్గర నుంచి, రజనీ సార్ దగ్గర నుంచి, ఎంత పెద్ద విషయం. సో వన్ సైడ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నా ఫస్ట్ ఫిలింలో ఏఆర్ రెహమాన్ నుంచి ఒక సాంగ్ మాయవా ఛాయవా అని ఒక సాంగ్ తెలుగులో ఉంది. మాయవా తూయవా అని ఒక సాంగ్. ఇది పెద్ద విషయం కదా, అందుకే ఐఎమ్ సో గ్రేట్ఫుల్. బట్ ఐ థాట్ ఆల్ దీస్ థింగ్ హ్యాపెన్. కానీ ఎందుకు నాకు ఇది ఒక కాంట్రవర్సీ అయింది, ఎందుకు నాకు ఇది జరిగింది? బికాజ్ నేను ఎవరికో ఎంత తప్పు చేయలేదు. సో అదే ఒక చాలా హార్డ్గా ఫీల్ అయింది నాకు. ఎస్. సో ప్రతి ఒక్కరు యాక్టర్స్ లైఫ్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఈ సినిమా చూస్తే కనుక ఎవరైతే ఆ థంబ్నెయిల్స్ కానీ ఆ ట్రోల్స్ చూసిన వాళ్ళు డెఫినెట్గా అయ్యో అది కాదు అని అయితే తెలిసిపోతుంది. బికాస్ యూ హ్యావెంట్ డన్ అంత చూపించినంత బ్యాడ్గా ఏం చేయలేదు కాబట్టి. సో డెఫినెట్గా ఆ సినిమా చూడండి. 20 నెలలు అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూడండి, మీకు తెలుస్తుంది అది ఏంటి సీన్ అది. బట్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. బికాజ్ దీని సింధూరం మూవీ చూసిన తర్వాత అందరూ సర్చ్ చేయవాలి, ఇఫ్ పాసిబుల్ సర్చ్ చేశారంట ఏమొస్తుంది న్యూడ్గా చేసిన బ్రీడా అంటే ఫస్ట్ లైన్లో వచ్చింది అది. సో అది ఏంటి లేదు, మళ్ళీ మీరు అందరూ ఫిలిం చూసి తర్వాత జడ్జ్ చేయండి. జడ్జ్ చేయతే నాకు ఆడియన్స్కి అది రైట్స్ ఉంది, ఏం చెప్తారో అది ఓకే, అది రైట్స్ ఉంది అని ఎత్తుకొని.
బట్ జస్ట్ డూ దట్ the words and everything you have to take డెఫినెట్లీ it little carefully and yeah. ఎస్. సో మీరు 4 years 5 years తర్వాత ఈ సినిమా వచ్చింది. సో ఇంట్లో కానివ్వండి బయట ఎప్పుడైనా బ్యాక్ పుల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇది వర్కౌట్ అవ్వదు, అంటే back pull ఏదైనా అంటే- వర్క్ చేసుకో, జాబ్ Yeah. చేయి అని చెప్పి? అర్థమైంది. నేను మామూలుగా ప్యారల్గా బిజినెస్ స్టార్ట్ చేశానండి. నా ఇంజనీరింగ్ అవ్వగానే నేను ఈ ఫీల్డ్కి వెళ్దాం అని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. బ్యాక్ పుల్ కొంతమంది ఎలా చేస్తారంటే ఆడివి ఏమైపోతాడో, ఆడికి అయ్యిద్దేమో, Concern మీద. వాడిని ఎవరైనా మోసం చేస్తారేమో అని కన్సర్న్ మీద చెప్పేవాళ్ళు, అది వేరే సినారియో. కొంతమంది ఈడు అవ్వకూడదురా, ఇది అసలు అవ్వకూడదు అని చెప్పేవాళ్ళు వాళ్ళేదో మన ఫ్రెండ్స్లోనే ఉంటారు, కజిన్స్లో ఉంటారు, కాకపోతే అది బయటకు అలా చెప్పరు. వాళ్ళేదో నేనంటే చాలా ఇష్టం ఉన్నట్టు చెప్తారు. కానీ అవి ఎక్కువ అయ్యి మనకు ఒక మెచ్యూరిటీ వచ్చింది. ఏం వచ్చిందంటే ఇది కామన్. చివరికి ఏం తెలుసుకున్నానంటే లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉన్నా అది మనం ఎలా బతకాలో వాళ్ళ వల్లే మనకు తెలిసిద్ది. మంచి వాళ్ళ వల్ల ఆనందం వచ్చింది, వీళ్ళ వల్ల లెసన్ వచ్చింది, మనసుకు నచ్చిన వాళ్ళ వల్ల తీపి గుర్తులు మిగులుతాయి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి అయితే వచ్చింది. సో మనం వాళ్ళ గురించి అంత ఆలోచించక్కర్లా, సూపర్. లైట్. మా ఫ్యామిలీ అందరూ నాకు మంచి సపోర్ట్ అండి. నేను అవ్వాలని మనస్ఫూర్తి, అమ్మా నాన్న మించిన వాళ్ళు ఇంకెవరు ఉంటారండి. ఏ స్వార్థం లేకుండా మనం చిన్నప్పటి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు ఎవరైనా ఉంటారు అలాంటి మనుషులు? ఏమో మరి, నేను అసలు అలా ఉంటానో కూడా తెలియదు. అమ్మా నాన్న గ్రేట్ అంతే వాళ్ళు. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఆఫ్టర్ సింధూరం? సింధూరం ఎలాగైనా హిట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంది, డైరెక్టర్ గారిలో ఉంది. సో టీం అందరు కూడా డైరెక్టర్ రెడీగా కాన్ఫిడెన్స్ కాదండి, ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్నారు. హిట్ అనా? ఓకే. ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అసలు అన్నిటికన్నా మించండి, మనీ పెట్టిన వాళ్ళు ఆనందంగా ఉండడం అనేది అసలు మామూలు మ్యాటర్ కాదు. మా ప్రొడ్యూసర్ చాలా ఆనందంగా, చాలా కాన్ఫిడెంట్గా నా మనీ తిరిగి వస్తాయి అండ్ నాకు మంచి పేరు వస్తుంది, నా బ్యానర్ రిజిస్టర్ అయిద్ది అనే డ్రీమ్లో ఉన్నారు. అది డ్రీమ్ కూడా కాదు, అది ఖచ్చితంగా జరిగిద్దని నాకు ధైర్యం చెప్తున్నారు. ధర్మ నువ్వు లైట్ తీసుకో, సినిమా ఖచ్చితంగా అసలు హిట్ అవుతుంది. అదేలేండి సార్ జనాలు చెప్తారు కానీ నేను ఎన్నిసార్లు అన్నా హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రవీణ్ గారు. ఆయన సో థియేటర్స్కి ప్రాబ్లమే లేదు? థియేటర్స్ ప్రాబ్లం ఏమండి నాకు తెలియదు, అంత ప్రాబ్లం అయితే లేదన్నట్టు ఆయన చెప్పారు. కానీ ఆయనకి జడ్జ్మెంట్ ఉంది. హీఈస్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసేప్పుడు కూడా ట్రైలర్ చూసి మ్యాక్సిమం 90% చెప్పేవాళ్ళు ఇది అయ్యిద్ది, ఇది అవ్వదు అని. ఆయన జడ్జ్మెంట్ ఫెయిల్ అవ్వాలా. అట్లాగే ఈ సినిమా చూసాక కూడా ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మరి మనీ పెట్టడం చాలా భయం ఉంటుంది కదండి. కొత్త హీరో, సరే తిను సీనియర్ ఆర్టిస్ట్ అయినా తెలుగులో తిను కొత్త, ఆయనకు భయం లేదు అసలు. కొత్త డైరెక్టర్, అసలు ఆ భయం ఏం లేదు. ఎందుకంటే ప్రాజెక్ట్ మంచిగా వచ్చింది. మా అందరికీ ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనీ పెట్టి మమ్మల్ని అందరినీ నమ్ముకొని, డైరెక్టర్ గారిని మమ్మల్ని నమ్ముకొని మనీ పెట్టిన ఆయన ఆనందంగా ఉన్నారు. అది చాలా తృప్తినిస్తుంది. వాళ్ళు ప్రొడ్యూసర్ బాగుంటే అందరూ బాగుంటారు. ఎస్, కరెక్ట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీరేం చెప్తారు? సో ఈ సినిమా ఎందుకు చూడాలి? అండ్ ఇంకోటి పాత సింధూరంతో కంపేర్ చేస్తూ ఉన్నారు. సో డూ యూ వాంట్ గివ్ ఎనీ క్లారిటీ ఇది అలాంటి సినిమా కాదు అని? అలాంటి సినిమా డెఫినెట్గా కాదు. ఏదో నక్సల్ బేస్డ్ ఇందులో కూడా కొంచెం నక్సల్ ఫ్లేవర్ ఉంటుంది. ఏమో అట్లాంటి అనిపిస్తున్నారు అందరూ. బట్ ఇది ఏమో డిఫరెంట్ సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ టోటల్గా. ఈ జనరేషన్ వాళ్ళకి డైరెక్టర్ గారు నచ్చేలాగే తీశారని అనుకుంటున్నానండి. ఇప్పుడు అఖండ ఉంది, అఖండ సెకండ్ హాఫ్ చూసుకుంటే దేవుడు సినిమా. అంటే దేవుడు అందరికీ గ్రేటే, కానీ సినిమా చూడాలంటే చాలా తక్కువ మంది వెళ్తున్నారు ఆడియన్స్ థియేటర్కి. కానీ అఖండ దేవుడు సినిమా లాంటిది. ఆయన ఆల్మోస్ట్ బాలయ్య బాబు గారు ఒక దేవుడిలాగే దాంట్లో ఉంటారు, కానీ జనాలు చూడగలిగేలాగా తీశారు బోయపాటి గారు. సో అసలు విపరీతంగా వెళ్ళారు. ఇది కూడా నక్సల్ బ్యాక్ డ్రాప్ జనాలు చూడగలిగేలాగా ఈ జనరేషన్ వాళ్ళు మరి ముఖ్యంగా అలా తీశారండి ఫిలిం. అది ఆ రోజు మళ్ళీ ఇంకేమైనా రిలీజెస్ ఉన్నాయా? ఉన్నాయి అనుకుంటండి, ఉండకుండా ఉండవు కదా. 26న ఉన్నాయని అనుకుంటున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ కెరీర్ జర్నీ, లైఫ్ జర్నీ.
అండ్ చాలా విషయాలు చెప్పారు Yeah. అండ్ ఎంటర్టైన్ కూడా చేశారు, కొంచెం నేర్పించింది కూడా మీరు. సో Again, I want to tell like to just adjusting my Telugu. Yes. But నేర్చుకుంటూనే ఉన్నాను, వచ్చింది. నెక్స్ట్ సినిమాకి పర్ఫెక్ట్ అయిపోతారు. మీరు Yeah. ఎక్కువ లాగేశారండి మా ఇద్దరి దగ్గర నుంచి. నేను నా ఇప్పటి వరకు చెప్పలా, నేను ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళా కానీ నా పర్సనల్ చెప్పలేదు, తను కూడా చెప్పలేదు. ఇక్కడ తెలియదు. నాతో ఓపెన్ అప్ అవ్వాలనిపించింది. ఇంత క్లియర్ గా ఏంటి చెప్పలేదు. చెప్పలేదు, అదే కదా మొత్తం అయ్యాక అర్థమైంది నాకు కూడా. ఏమో Okay. చెప్తారు. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ గుడ్ లక్ ఫ్రమ్ iDream. థ్యాంక్ యూ సో Thank you మచ్ so అండి. much. మీకు Thank కూడా you. iDream వ్యూవర్స్ Thank కూడా you. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. తప్పకుండా మా సినిమా జాన్ 26వ తారీఖు చూడండి. థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్కి వెళ్ళి చూడండి. రిపబ్లిక్ డే రోజు గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చినట్టయితే ఇంకో 10 మందిని కూడా తీసుకెళ్లి ఆ సినిమా చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. Yeah. ఓకే, అండ్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ అంటే పెట్టండి Ah, ఈ ఇంటర్వ్యూ yes. గురించి. Yes. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. iDream iDream viewers viewers అందరికీ అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు.